ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఊరి నుంచి మా అన్నయ్య వాళ్ళు మా బామ్మర్ది వాళ్ళు వచ్చారు. సరదా ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళని తీసుకొని ఈరోజు అయితే నేను బయటకు వెళ్తున్నాను. మొత్తం అందరం బైక్ వేసుకొని స్టార్ట్ అయిపోయాం. మీ వెళ్ళబోయే ఊరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఊరి పేరు అయితే పింజరకొండ. చాలా బాగుంటుంది. రండి చూసేద్దాం. దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడడానికి రెడీగా ఉండండి, చాలా బాగుంటుంది. వచ్చాం ఫ్రెండ్స్. నేను అన్న పింజరకొండ వచ్చేసాం ఫ్రెండ్స్. నేను అన్న పింజరకొండ అయితే ఇదే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడండి. నేను అన్న పింజరకొండ అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి కొంచెం ఇలా ఉంది. వాటర్ ఉంటే మాత్రం అక్కడి నుంచి అయితే వాటర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారండి వెనకాల. అయితే కనబడతారు నడిచి కింద నడిచండి అలాగా రండ్రా. నచ్చలేదా నీకు? నచ్చలేదా? కాలు తెలిపోవడం అంతే, దాన్ని ఉంది. మాడమిల్ చాలా దూరం అక్కడి నుంచి వద్దులే. ఇంకా అయితే మా తమ్ముళ్ళకైతే ప్లేస్ సరిగ్గా నచ్చలేనట్టుంది. ఇంకే కొంచెం డల్గా ఉన్నారు. సరే చూద్దాం, ముందు చూద్దాం. కదా ఫ్రెండ్స్, వీళ్ళైతే ఒక్కొక్కరు నాకు తెలిసి ఒక 10 years 11 years 9 years అలా ఉంటారు. వాళ్ళైతే చూడండి ఏ విధంగా అయితే ఈత కొడుతున్నారో. మాకైతే ఎవరికి ఈతలైతే రావు. వాళ్ళైతే చాలా బాగా స్విమ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఈ ఊరే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం కారణంగా వాళ్ళకైతే ఈ స్విమ్మింగ్ అయితే చాలా బాగొచ్చు. సో చూడండి అయితే ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఈ పేరేంటి? గుర్రం తేజ. ఏ క్లాస్ రా? ఏ క్లాసు మీరు అందరూ? ఏ క్లాసు? చూడండి తమ్ముళ్ళని మా కోసం కాయలు వేయమంటే నేరేడు కాయలు అందరూ కాయలు కోస్తున్నారు. థ్యాంక్స్ రా తమ్ముళ్ళు. తమ్ముళ్ళు అరే తమ్ముడు కొమ్మెత్తి చూడండి, అన్న కాయలు తీసుకోండి. అనియా చూసుకోండి, దాని కాయలు ఉన్నాయి. ఇగో వెళ్దాం, వెళ్ళేప్పుడు వెళ్దాం. చూడండి వాటర్ అయితే తగ్గిపోయింది. వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు ఇందాక చాలా ఫ్లోటింగ్ ఉంది. ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు.
వాళ్ళతో బాగా కలిసిపోయి చాలా బాగా ఆడుకున్నారు. ఫస్ట్ అయితే నచ్చలేదన్నారు, కానీ ఇప్పుడైతే పర్లేదు ఆడుకుంటున్నారు వాళ్ళతో పాటు చిన్నపిల్లలాగా. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు అనుకున్నాను, బట్ పర్లేదు, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, బాగానే ఉన్నారు. కానీ ఊరైతే చాలా బాగుంటుంది. నీళ్ళు లేదు కానీ మీకు అలా అనిపిస్తుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి అయితే చూడండి, మీకు కనిపిస్తుంది కదా వాళ్ళు నడుస్తున్నారు చూసారా, నడిచే అవతల పక్క ఊరు ఉంటుంది. వాళ్ళు అటు సైడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ బైకులు పెట్టేసి, ఈ ప్లేస్లో బైకులు పెట్టేసి వాళ్ళు నడుచుకుంటూ అలా అటు సైడ్ వెళ్ళాలి. నీరున్నా సరే తప్పదు వాళ్ళకి, అటు సైడ్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఈ ప్లేస్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వేరే మంచి ప్లేస్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సో దారిలో అయితే వేరే ప్లేస్ ఉంది, అక్కడికైతే వెళ్దాం రండి. అది కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇంకా మా వాళ్ళందరూ అయితే హుషారుగా స్టార్ట్ అయిపోయారు అనమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నాం. వేరే చోట ఎక్కడైనా వెళ్దామని చెప్పి తీసుకెళ్ళమన్నారు. సో వేరే చోట తీసుకెళ్తామని చెప్పి రమ్మన్నాను. వెళ్తుండగా దారిలో అయితే చూడండి, ఈ విగ్రహాలు అనేవి చాలా బాగుంటాయి. ఈ విగ్రహం ఏంటంటే నాకు కూడా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ దారిలో వెళ్ళారు మా వాళ్ళు. ఎప్పుడో వచ్చేటప్పుడు మా తమ్ముడు అయితే ఎలంకాయలు ఉంటాయి తెలుసు కదా, ఆ ఎలంకాయలు చూసాడంట. వచ్చేటప్పుడు కోసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగిపోయారు అనమాట. వద్దురా బాబు అంటే వినలేదు వాళ్ళు. ఎలంకాయలు కోసి పట్టుకెళ్దాం అన్నారు. సరే మీ ఇష్టం అయితే అని చెప్పేసి నేను వాళ్ళని వదిలేసాను. అలాగా వాళ్ళే ఎలంకాయలు కోసుకుని కొమ్మలు ఇరిసి ఏవో చేశారు. ఆఖరికి అయితే సాధించారు. ఎలక్కాయలు దొరికినాయి కాసి మాకు. బాబు చెప్పినాయి, ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. అక్కడికైతే మా వాళ్ళు సాధించారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడం. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఉన్నాం కదా, ఇంకా అక్కడ డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోదాం. ఇంకా అది కూడా చూడడానికి అయితే బాగుంటుంది, అది కూడా చూసేది కానీ నచ్చింది వెళ్ళిపోదాం. కానీ ఇలాంటి మూమెంట్స్ చాలా బాగుంటాయి, మర్చిపోలేము. చూడండి ఫ్రెండ్స్, వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తాను మా వాళ్ళని తీసుకొచ్చాను. ఇక్కడైతే చాలా అంటే చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎనివే వేరే ప్లేస్కి అయితే వెళ్తానండి. అంటే ఒక సైడు రియలైజేషన్ ప్రాజెక్ట్ అయితే ఇంకొక సైడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ లేదు కాబట్టి ఇంత దూరం రాగలిగాం, లేదంటే దగ్గర ఒక 2 కిలోమీటర్స్ బ్యాకే ఉండిపోతాం మేము. మా బావగారు అయితే ఈ ఊళ్ళోనే ఉంటారు, పక్కన మరిడైన ఊళ్ళో ఉంటారనమాట. ఈయనే మా బావగారు. చూడండి ఫ్రెండ్స్, ఈ నీరు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం, లేదంటే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. బాగా చూడడానికి వీరా చేస్తున్నారు కదా, ఎలా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత చూడండి ఫొటోస్ కూడా వేసాను. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ కూడా మీకు వీడియోలో నేను అటాచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లాస్ట్కి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. బాయ్ ఫ్రెండ్స్.